ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పులులు సంచరిస్తున్నారనే విషయం దానవాలంగా మారింది. పక్షం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో పొలాల గట్లపైన ఉన్న వేలిముద్రలు అలాగే పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు అటవీ శాఖ అధికారులు. కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లి, బౌదూర్ ఖాన్పేట్ అలాగే ఇతర ప్రాంతాలను సంచరించిన విషయం మరొక ముందే తాజాగా సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో, జూలపల్లి మండలంలో సైతం వల్బాపూర్లో నిన్న సాయంత్రం పులి అడుగుజాడల్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఇప్పటికే గోదావరి పరివాహ ప్రాంతము, లోయ ప్రాంతాల్లో పరిశీలించినటువంటి అటవీ శాఖ అధికారులు తాజాగా ఒక పులి ఉందా లేదా రెండు కన్నా ఎక్కువ ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, తగిన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా పులి వచ్చినప్పుడు ఒక్కరు వెళ్ళకూడదు, పదుల సంఖ్యలో గుంపులుగా వెళ్ళాలనే సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద పులి భయం అయితే జిల్లాకు సంబంధించిన రైతులని ప్రజలని వెంటాడుతున్నది. ఇప్పటికే ఒకవైపు గోదావరికని, మేడిపల్లి ఓసీపీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు, అలాగే మంతని ప్రాంతము, పెద్దపల్లి జిల్లా, తాజాగా పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్ గ్రామానికి సంబంధించి బాలరాజ్ అనే రైతు మొక్కజొన్న పెరట్లో పులి ఇప్పటికైనా పులి జాడ కనిపెట్టాలి. ఉమ్మడి జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పులిని మళ్ళీ అక్కడికి పంపించే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మీటర్ల మేరగా ఉన్నాయి పెద్ద పులి అడుగులు అనేవి. ఇవన్నీ చూసేసరికి ఇది మగ పులి అని కూడా గుర్తించారు లాస్ట్కి వాళ్ళు. ఇక్కడ మక్కపేడ అనేది అందులో ఒక గాండ్రింపు వినబడ్డదని మా అన్నయ్య చెప్తుండే. అక్కడి నుంచి పక్కనే కానీ ఆ గాండ్రింపు సౌండ్ వినవాడి ఆయన తొందర ఇక్కడికి వచ్చారు, వాళ్ళ వైఫ్ ఉన్న ఆయన. మేము అక్కడ ఫారెస్ట్ అధికారులతో ఉండగానే ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఆఖరికి అయితే ఈ సౌండ్ వినబడ్డాక ఆ ఫారెస్ట్ అధికారులందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మొత్తం ఇంచెల్లి పంపించేసి మీరు ఈరోజు ఇక్కడికి మొత్తం ఈ ఏరియాలో ఉండకుండా రేపు మీరు వచ్చినా కానీ గుంపులుగానే రండి, ఏదన్నా కట్టెలాంటివి ఉంటేనే రారి, ఎక్కువసేపు కూడా పొలాల్లో ఉండకండి, వీలైనంత వరకు ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండండి అందరినీ కూడా. ఇక పోలీస్ వాళ్ళు కూడా మా విలేజ్కి వచ్చి కూడా చెప్పారు అందరూ. ఫారెస్ట్ అధికారులు నేను ఫారెస్ట్ వాళ్ళు చేంజ్ చేశారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఒడ్డుకుంటే అన్నీ చూసుకొని అది పిఓపి పోసుకుంటా కాలిముద్రలు తీసుకోవడానికి చూసుకున్నారు, స్కేల్తోనే మెజర్మెంట్లు చేసుకున్నారు. ఇంకా డ్రోన్ ద్వారా మక్కపేట మీద దింపి అందులో డ్రోన్లో అయితే మక్కపేట పెద్ద పెరిగి జల్లుగా వచ్చేసరికి అదేం కనవలేదు, అందులో అంత డీప్గా అనిపించలేదు వాళ్ళకు కూడా. మీ అనుమానం ఏంటంటే అలా గాండ్రింపు వినబడ్డది కాబట్టి అదే మక్కపేటలో ఉన్నదని మా అనుమానం. ఇప్పుడు మళ్ళీ అది అందులో ఉందా, ఈ ఏరియాను వదిలిపెట్టేటట్టు వేయిందా, ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ అధికారులు చెప్పేదానికి కూడా మాకు భయం అయ్యి మీ ఏరియా నుంచి వెళ్ళిపోయింది అన్నదాకా. ఇప్పుడు మా ఏరియాలకు మేము పొలాల పనులకు రాలేకపోతున్నాం భయంతో. మళ్ళీ ఫారెస్ట్ అధికారులు మా ఏరియా నుంచి వదిలిపోయి వేరే ఏరియా కింద కూడా మాకు భయమే, ఇక్కడ మా పనుల్లో కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.